పుణ్యాత్మురాలు రోజు నదిలో స్నానం చేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేది పాపం. పాపం మెదడు వ్యాధి ఉండేదట. ఏంటి సచ్చింది పందా? ఈ పాటి సంబడానిక నన్ను లేపింది యోగ నిద్రలోంచి. నిన్ను లేపాలంటే ఎవడై ఉండాలరా? కనీసం నీ అంతటోడయ్యుండా, లేకపోతే మనకు గిట్టుబాటు అవ్వదు. ఏంట్రా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కువ తక్కువలు మీకు నాకు లేవు. నా రాజ్యంలో అందరికీ సమానత్వానం ఇస్తాను. దేశాన్ని పాలించే ఓడికైనా దేవురించి అడుక్కునే ఓడికైనా. నమస్కారం డాక్టర్ బాబు. నేను బాగానే ఉన్నాను. నేనే బాగా లేను, మీరు అందరికీ మందులు ఇచ్చి బతికించేస్తా ఉంటే. ఇంతకు ముందు డాక్టర్ మహారాజు రోజుకి ఇద్దరిని చంపేవాడు. నీ లెక్కలేంటో మాకు చెప్పు, అవి తెలుసు కానీ. లెక్కలు బొక్కలు తెలిసింది నీకు, అందుకే ఊరికి ప్రెసిడెంట్. చూడు దాన్ని, చూడు పంది 500 ఇచ్చేసేస్తా. మనిషి చనిపోతేనే 300 ఇవ్వరు, పందికి 500. అందుకే నీకు అన్నం దొరకంది. నాకు ఆ లోటు లేదులే మహారాజా. నా బండాన్ని సాగు రూపంలో వస్తాను. దేవుని గుళ్ళో చచ్చిన పంది దీనికి కూడా ఎందుకురా? 200 తీసుకో. బాగా చెప్పారు. బేరం ఆడింది మీరు, నేను కాదు. మీరు సత్తే నలుగురు మోసుకు వస్తారు. మరి దీన్ని కాటి కట్టుకురండి, 100కే బొందాడతాను. పంచాయతీ సొమ్ము తీసుకో 300. అది మాట అంటే పెదిరెడ్డి గారు పద్ధతిగా చెప్పారు. మంచి సౌసత్వం మహారాజా. నేను వస్తా. ఏంట్రా వెళ్ళిపోతున్నావు? రేపు వస్తాను. పంది జాగ్రత్త. పెద్దిరెడ్డి గారు ఇంట్లో దాచిపెట్టండి. ఏంట్రా ఎగతాలుగా ఉందా? పండగ మీకే కాదు నాకు ఉండాలి. అందరూ బాగానే ఉన్నారు ముక్కులు గొడ్డలు ఎట్టుకొని. నేను ఎట్టుకోవాలంటే మొలగొడ్డ ఎప్పాలి. అప్పుడు మీరు ముక్కుల మీద గొడ్డలు కళ్ళ మీద ఎట్టుకోవాలి. ఇంతకీ ఏమంటావురా? 400కి రూపాయి తక్కువైతే నాకు అస్సలు కెట్టదు. రుద్రస్వామి ఎవరో పిలుస్తున్నారు. అమ్మయ్యా, దేవుడు బాబు వచ్చాడు. బాబు దండాలండి. దండాలు బాబు, దండాలు మహారాజా. గుడి దగ్గర గొడవ పెట్టడం తప్పు కదా. ఆ పంది నీయడానికి నువ్వెంత అడిగావు? అయ్యో బాబు, నేనేం అడిగానండి? దేవుడి పనికి డబ్బులు ఏంటండి? తామరి మొక్కను చూస్తే అబద్ధం ఆడలేనండి. అడిగానండి, తప్పేనండి. వీళ్ళంత ఇస్తామన్నారు? 300 ఇస్తామన్నారండి. ఇందా ఈ 500 తీసుకో. అయ్య బాబు, దేనికండి? నాకు డబ్బులు ఎందుకండి? ఇలా రారా, ఇలా చూడు. పండగ అందరికీ ఉండాలి. దేవుడు బాబు, ఈ నేల ఈ ఊళ్ళో ఎవడ మాట ఏనో దేవుడి మాట తప్ప. మా దేవుడు బాబు రుణం తీరే బాబు. మొత్తానికి మీరే గెలిచారు. మీరన్న 300 ఇప్పించారు. అబ్బా మళ్ళీ ఏమిట్రా? దేవుడు బాబు గారు ఇచ్చారు కదా. ఆయన ఇచ్చింది గుడి కాడి నుంచి తీసేయడం. అది చాలు మాకు. మరి చెప్పరే, అట్టుకెళ్ళి దీన్ని పంచాయతీ ఆఫీస్ ముందు అడేస్తాను. అక్కడ చూసుకుందాం మన లెక్క. చిచి, నీ అంత నికృష్ణ ఎక్కడ చూడలేదురా. ఎలా చూస్తావు? నువ్వు పుట్టక ముందే సత్య నీ అయ్యా. అబ్బా ఆపండి మీ యాదవ పంచాయతీ. మావయ్య ఆ డబ్బు తీసి మొహాన్ని కొట్టండి. వద్దు, కాళ్ళ మీద అడుద్దు మొఖాన కొడితే. ఏరివ్వడానికి నా కాళ్ళు ఎట్టుకోవాలి. మీరు ఇప్పుడు చేతిలో ఎట్టండి సరిపోతుంది. కానీరా. రోడ్లటాయి కావు నరకానికి తెరిచిన గేట్లు. గోతులో పడితే పాతాళానికి పడిపోయినట్టే, అందులోంచి వేస్తే ఆకాశానికి ఎగిరి పేలిపోయినట్టే. అబ్బాబ్బా 2 సార్లు ఈ రూట్లో తిరిగితే సంసారానికి పనికిరాం. ఎదవ ఏదో వేయించాడా ఈ రోడ్లో? తమరే సార్, అంటే తమరి బామర్ది గారే ఇచ్చారు. గట్టిగా అనుకో, వాడు ఎదవ కాదు, ఎదవన్నారు ఎదవ. ఫైల్ అడిగి అలాగే సార్. పొలాన్ని అలా బీడు పెట్టకపోతే ఏదైనా పంట వేయచ్చు కదా నాయుడు. అబే అసలు పంట ఊరికి వచ్చి రావడం లేదు దేవుడన్నా.